అల్లు అర్జున్ గారు నటించిన 'పుష్ప 2' సినిమా థియేటర్స్‌లో రిలీజ్ అయ్యి దూసుకుపోతుంది. మంచి ఎలివేషన్స్‌తో, అదిరిపోయే సీక్వెన్స్‌లతో 'పుష్ప 2' ప్రేక్షకులను మెప్పించింది. అయితే 'పుష్ప 3' కూడా ఉంటుందని గతంలోనే ప్రకటించారు. కానీ ఎప్పుడు ఉంటుందో మాత్రం చెప్పలేమన్నారు. 'పుష్ప 2' సినిమాలో 'పుష్ప 3'కి అనేక లీడ్స్ ఇచ్చారు. చివర్లో 'పుష్ప 3' టైటిల్ కూడా వేశారు. దీంతో 'పుష్ప 3'లో కథేం ఉంటుంది అన్న ఆసక్తి అయితే విపరీతంగా నెలకొంది. 'పుష్ప 2' సినిమాలో పుష్ప జపాన్‌కి వెళ్లి అక్కడ ఫైట్ చేసినట్టు ఒక సీన్ చూపించారు. ఈ సీన్ దేనికి అనేది క్లారిటీ లేదు. ఈ సీన్ పార్ట్ 3లో కంటిన్యూటీ ఉంటుందని తెలుస్తుంది. అలాగే పుష్పకు వ్యతిరేకంగా అందరూ ఒకే చోట కలిసినట్టు క్లైమాక్స్‌లో చూపించారు. మరి వీళ్ళంతా కలిసి ఏం చేస్తారో తెలియాలంటే 'పుష్ప 3' ఖచ్చితంగా చూడాల్సిందే. పుష్ప భార్య శ్రీవల్లి ప్రెగ్నెంట్ అని చూపించారు. కాబట్టి బుల్లి పుష్ప పుట్టాడు. అది కూడా పార్ట్ 3లోనే. అలాగే గతంలో పుష్పని అరెస్ట్ చేశారు. జైలు నుంచి తప్పించుకున్నాడు అని ఓ గ్లింప్స్ రిలీజ్ చేశారు. కానీ ఆ గ్లింప్స్‌లో చూపించింది ఏది కూడా సినిమాలో అయితే లేదు. దీంతో అవి కూడా పుష్ప పార్ట్ 3లోనే ఉంటాయి. ఇక పుష్ప ట్రైలర్‌లో చూపించినటువంటి కొన్ని షాట్స్ కూడా సినిమాలో లేవు. అవి కూడా పార్ట్ 3లోనే ఉంటాయని అర్థమవుతుంది. 'పుష్ప 2' క్లైమాక్స్‌లో ఓ కొత్త విలన్ని వచ్చినట్టుగా చూపించారు. కానీ ఫేస్ చూపించలేదు. దీంతో ఆ కొత్త విలన్ ఎవరో తెలియాలి. 'పుష్ప 1'లో బెట్‌కి పరిమితమైనటువంటి జాల్రెడ్డి పార్ట్ 2 క్లైమాక్స్‌లో లేచి వస్తాడు. పుష్పపై అతని రివెంజ్ కూడా పార్ట్ 3లోనే ఉంటుంది. ఇలా పార్ట్ 2లోనే చాలా లీడ్స్ ఇవ్వడం, గ్లింప్స్ ట్రైలర్స్‌లో చూసిన సీన్స్ సినిమాలో లేకపోవడం, వాటికి ముగింపు తెలియాలంటే ఖచ్చితంగా పార్ట్ 3 తీయాల్సిందే అని ఫ్యాన్స్ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. అలాగే ఆ సీన్స్ అన్నీ ముందే షూట్ చేసేశారు కాబట్టి 'పుష్ప 3'లో కొంత భాగం షూటింగ్ అయిపోయినట్టుగా తెలుస్తుంది. అల్లు అర్జున్ గారు ఒప్పుకుంటే ఎప్పుడు డేట్స్ ఇస్తే అప్పుడు 'పుష్ప 3' తీస్తానని సుకుమార్ గారు 'పుష్ప 2' ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పారు. దీంతో 'పుష్ప 3' ఎప్పుడు తీస్తారన్నది బన్నీ చేతిలోనే ఉంది.